పదే పదే రేవంత్ రెడ్డి పదే పదే కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాకు కాదు 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 మాకు కాదు, వాడు నాకైతే అస్సలే కాదు. తెలంగాణ ప్రజలు అయితే రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏం చేస్తున్నాడు, ఏం వెలగబెట్టింది, మీరు తిట్టాల్సిన అవసరం ఏం వెలగొట్టి ఎందుకు తిట్టాము, కడుపు మండుతూ తిడతాము. వాడేమో ఢిల్లీ మళ్ళా ఢిల్లీకి పోయిండు. ఇలా 40వ ఢిల్లీ 400 సార్లు వెళ్తా, 40 సార్లు 400 సార్లు వెళ్ళు, 40 సార్లు వెళ్ళు. ఈ చైర్ అంటారు కదా, నీ సీఎం పదవికి రాజీనామా ఇచ్చి నువ్వు ఆడ ఢిల్లీలోనే వాడుకో, మాకేం చేసేది. తెలంగాణ అభివృద్ధి కోసం వెళ్తున్నాను. తెలంగాణ అభివృద్ధి కాదు, తెలంగాణ నాశనం కోసం వెళ్తున్నాడు వాడు. తెలంగాణ అభివృద్ధి పదంలో ఉన్నది కాబట్టి ఈ రోజు ఢిల్లీకి పోతున్నాడు, నాశనం చేయడానికి చూస్తున్నాడు. అంతేగాని అంతకు మించి ఈ రోజు అభివృద్ధి చేసిండంటే మీరు అడగండి, ఎండ్ల చేసినవు ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పు. తెలంగాణ వీడు 15 నెలల నుంచి వచ్చినప్పటి నుంచి ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పు. కేసీఆర్ 9.5 ఏళ్ళలో చేంజ్ మేము చేసినాము, కేసీఆర్ ఏం అభివృద్ధి. కరెంట్ ఎందుకు పోతుందిరా వేస్ట్ గా, నేను అడుగుతున్నా మీడియా, కరెంట్ ఎట్లా పోతుంది? 4 గంటలు కరెంట్ పోతుంది, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2500 లేవు, రేషన్ కార్డు ఇస్తాను, సన్న బియ్యం అంటున్నావు, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నావు, 4000 ఇస్తాను, 2000 వస్తున్నది. ఏది ఇచ్చినవని చెప్పేసి నువ్వు ఈ భూములు వెనకబడ్డావు. భూములు ఢిల్లీ తప్ప ఈ మూటలు తీసుకుపోతున్నాడు. వానికి రాహుల్ గాంధీకి మోదీకి పోయి ఇచ్చేసి మీరు చూసిలా తీసుకోపోయి ఏమన్నా ఎట్లా చూస్తాం మేము సీఎం మా దగ్గర వాడు సీఎం పొజిషన్ ఎందుకన్నా ఖచ్చితంగా అంటాము. ఈ రోజు 1,50,000 కోట్లు అప్పు ఎట్లా అయింది, ఎండ్ల పెట్టినవు అది చెప్పాలి. ఈ రోజు నువ్వు 7.5 లక్షలు 4.5 లక్షలు బాబు చేస్తే 1,50,000 చేసిండు వీడు. 9.5 సంవత్సరాలలో 4.5 లక్షలు చేస్తే నువ్వు 15 నెలల్లో 1,50,000 కోట్లు చేసింది. ఏం చేసినావు? ఏ ప్రగతిలో పెట్టినావు? కేసీఆర్ గతంలో కాళేశ్వరం లాంటి దాంట్లో పెద్ద ఎత్తున దోచుకున్నాడు కదా అంటున్నారు కదా. కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత లేదు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం గురించి మాట్లాడితే మాత్రం చెప్పు దిగుతుంది. నేను నీలాగానే హైట్ తక్కువ ఉంటా, నేను కూడా హిల్ వేసుకుంటా బిడ్డ. మీకు మంచితనంగా చెప్తున్నా, ఎందుకంటే నువ్వు అరెస్టులు చేస్తావో ఏం చేస్తావో దాని తర్వాత మమ్మల్ని చంపుతావా, ఈ 4 కోట్ల ప్రజలను చంపుతావా, లేకుంటే తెలంగాణని మొత్తం నాశనం చేయడానికే వాడు సీఎం లాగా కూర్చున్నాడు. సీఎం పదవికి ఒక్క అంటారు కదా 100% కూడా వాడు పనికిరాడు. సీఎం కాదు, సీఎం రూపంలో ఒక బ్రోకర్ వచ్చి కూర్చున్నాడు. అంతకు మించి మేమేం అంటారు అసలు ఎండ్ల చేసి ఆటో వాళ్ళు ఎక్కడ పోవాలమ్మా, బస్సులు పెట్టి మహిళలకు గత ప్రభుత్వం చేయని హామీలు కావచ్చు, పథకాలు లేవు, అన్ని బట్టలు ఇప్పుకొని కొట్టుకుంటున్నారు. 500 గ్యాస్ కావచ్చు, 500 గ్యాస్ 500 మందికి కూడా ఇవ్వలేదు. మొత్తం 4 కోట్లలో చెప్తున్నా కదా, ప్రజలలో 500 మందికి కూడా లేదు. కరెంటు లేదు, కరెంటు 4 గంటలు పోతుండేనమ్మా. కేసీఆర్ ప్రభుత్వంలో నిమిషం పోకపోతుండే కరెంటు. ఈ రోజు 4 గంటలు పోతుంది. మేము ఉండేది ఓల్డ్ సిటీలో, రంజాన్ మాసంలో 4 గంటలు కరెంటు పోయింది. ఎట్లా ఉంటారు ప్రజలు, ఎట్లుంటారు? లేకుంటే ఫోన్లు వస్తుండే. ఇప్పుడు మళ్ళా కరువు కాటకాలలో మన దగ్గర ట్యాంకర్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి? ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి?